హలో మనోహర్. యాక్చువల్గా నాకు నిన్న మా ఇంట్లో ఎక్కడో వెతుకుతూ ఉంటే అక్కడ పాత తవ్వకాల్లో ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం చదివితే ఆ యూనివర్స్ క్రియేట్ చేసింది సత్య అన్వేషి అని ఉంది ఆ బుక్ మీద. నేను నమ్మాలా నమ్మకూడదా? నమ్మేయాలి మాస్టర్. పుస్తకంలో రాసింది మీరు మాట్లాడొద్దు. బిలీవ్ ఇట్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ టు మీ. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మీరే నా ప్రవక్త అని చెప్తాను. మీరే నా ప్రవక్త. మీరు అంటే యు ఆర్ గాడ్ అపాయింటెడ్ ప్రాఫిట్ ఆఫ్ మీ. మీరు వెళ్ళి ప్రపంచంలో ఈ మతాన్ని వ్యాప్తి చేయండి. నమ్మని వాళ్ళని ఊచకోత కోసేయండి మాస్టర్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నాకు చాలా పాత పుస్తకం ఉంది, దానికి ఆథెంటిసిటీ కూడా ఉంది. ఇప్పుడు బిలియన్ ఇయర్స్ రాసిన క్రియేట్ అయిందని చెప్పి ఉంది. చిన్న పుస్తకం ఎందుకు నమ్మకూడదు నాకు ఒక రీజన్ కూడా ఎవరు చెప్పట్లేదు. నేను అప్పటికే చాలా నలుగురు అడిగాను. ఆ నలుగురు కూడా ఆ పుస్తకం ఎందుకు నమ్మకూడదు అంటే అంటే నేనైతే నమ్ముతున్నాను, వాళ్ళు నమ్మకూడదు అంటున్నారు. నేను ఎందుకు అంటే వై షుడ్ నాట్ అనేది వాళ్ళు ఎప్పుడు చెప్పట్లేదు. అవునవును. యూఆర్ ఫ్రీ అండి. యు ఆర్ గోయింగ్ ఆన్ ద రైట్ పాత్. నా నమ్మకం అంటే నేను నమ్ముతాను. సో నా నమ్మకం నేను అంతకే చెప్తాను కూడాను. ఏది సత్యాన్వేషి ఈ యూనివర్సిటీ క్రియేట్ చేశాడు అని చెప్పి. సత్యాన్వేషి అప్పుడు 4.5 years ఎక్కడ ఉన్నాడంటే అప్పుడు ఉన్నాడు లేదు, ఇప్పుడైతే ఉన్నాడు, నేను మాట్లాడుతాను, అదే ప్రూఫ్ సత్యాన్వేషి ఉన్నాడు అని చెప్పి. Yeah, this is after such a long event, after such a long conversation with me. బట్ నేను ఎందుకు కాల్ చేస్తానంటే డెత్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను మా పక్కింటి అంటే నైబర్స్ అన్నమాట, వాళ్ళు 70+ year old కపుల్ అనమాట. వి వర్ జస్ట్ టాకింగ్ ఓవర్ ఎ డ్రింక్. సో అప్పుడు తను అడిగింది అనమాట, వాట్ వుడ్ యూ గైస్ డూ ఆఫ్టర్ యువర్ డెడ్, వాట్ వుడ్ యూ డూ టు యువర్ బాడీ? నేను చెప్పాను లేదండి, నేను ఐ వాంట్ టు డొనేట్ మై బాడీ టు సైన్స్ అని చెప్పి చెప్తున్నప్పుడు, ఓవరాల్ గా ఇండియాలో ఈ రిలీజియన్ వాళ్ళు ఎలా చేస్తారు, ఆ రిలీజియన్ వాళ్ళు ఎలా చేస్తారు అని జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తుంటే తను చెప్పింది అన్నమాట, నేను యాక్చువల్గా ఐ బాట్ ఏ ప్లేస్ వేర్ ఐ విల్ బి బరీడ్ అని చెప్పి, అండ్ షీఈస్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఇన్ యాన్సెస్ట్రీ. సో తను ప్లేస్ కొనుక్కుందన్నమాట. తను కొనుక్కుని ఏది వేర్కి అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ యాన్సెస్ట్రల్ ఉన్న ప్లేస్ అంతా తను కూడా ప్లేస్ కొనుక్కుంది, వేర్ షీ వాంట్స్ టు గెట్ బాడీ బరీడ్ అని చెప్పి అన్నప్పుడు నాకు ఆశ్చర్యం సర్ప్రైజ్ అన్ని రకాలుగా ఒక కామెంట్ ఏంటంటే, she then immediately called her children asking if they want to buy a place, okay, next to her. I had to shock అనమాట. అంటే they're preparing for death, okay, much wiser than అంటే నేను షాక్ అనమాట. నేను ఇవాళ కూడా అంటే నా పిల్లలతో నేను డెత్ గురించి మాట్లాడితే నాకు అంటే ద కల్చర్ దట్ వి వర్ బోర్న్ ఎగ్జాక్ట్లీ అంటే ఆ పదమే తట్టుకోవడానికి కష్టం. కానీ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి అమంగళం ప్రతిహతముగాక అన్న కాన్సెప్ట్ లో చెడు మాట్లాడినవారు. సో వీఆర్ అన్ప్రిపేర్డ్ అండి. ఇట్స్ రియల్లీ కల్చరల్ ప్రాబ్లం. ఓకే, అసలు చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అని అంటే అది అన్నది ఒక పద్ధతి, ఒక పని కోసం. బట్ మనోళ్ళు ఏంటంటే అసలు డిస్కస్ కూడా చేయకూడదని. ఇన్ఎవిటబుల్ థింగ్స్, రైట్? ఇన్ఎవిటబుల్ థింగ్స్ మీరు వద్దనుకున్న ఆపలేనివి కొన్ని ఉంటాయి, వాటిని గురించి మాట్లాడడానికి భయం అనమాట. ఐ హావ్ ఫేస్డ్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు ఇది ఇన్సూరెన్స్ ఉంటాయి చూసారా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి చూసారా, ఆ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే చాలా మన వాళ్ళు అసలు వణుకుపోతుంటారు. అంటే నేను చచ్చిపోయిన తర్వాత అంటే మీరు లేకపోవడం గురించి ఇప్పుడు మాట్లాడాలా, ఎందుకు అవన్నీ చచ్చిపోవడం గురించి ఇప్పుడు ఎందుకు అని చెప్పి అసలు వీఆర్ ద మోస్ట్ అన్ఇన్ష్యూర్డ్ పీపుల్ అండి ఇన్ ద వరల్డ్. ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ అన్ఇన్ష్యూర్డ్ పీపుల్. వాళ్ళకి అసలు డెత్ అంటే ఇప్పుడు మనం వద్దనుకున్నా సరే చాలా మంది యాక్సిడెంట్లో ఉంటారు, పోతారు. పోయిన తర్వాత రిమైనింగ్ ఫ్యామిలీకి మనిషిని తిరిగి తెచ్చివ్వలేం, కానీ కనీసం డిగ్నిటీతో బతికే ఒక అవకాశం ఇవ్వాలి కదా. అసలు పేరెంట్స్ ఆర్ బికమింగ్ క్రేజీ దీస్ డేస్ అండ్ దే ఆర్ సేయింగ్ అసలు చిచ్చి అట్లాంటి చావు గురించి మాట్లాడడం ఏంటి అసలు. అరే మాట్లాడకపోతే జరగకుండా ఉంటుందా? జరిగిన తర్వాత బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి కదా. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దీస్ థింగ్స్. అండ్ ఇట్స్ అన్ ఏజ్ రిలేటెడ్ థింగ్ అనుకోండి. చిన్న పిల్లలకి పెట్టడం కాకుండా అట్ సమ్ పాయింట్ ఇన్ టైం పిల్లలందరూ ఏంటి ఒక డెత్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు, ముసలోళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, సమ్వేర్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్. టీనేజ్కి వచ్చిన తర్వాత కిడ్స్ ఆర్ వైజ్ ఇనఫ్ టు అండర్స్టాండ్. చిన్న పిల్లలకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, వాళ్ళు బెంగతో ఏడుస్తూ ఉంటారు లేకపోతే. బట్ అట్లీస్ట్
14-15 ఏజ్ వచ్చిన తర్వాత కిడ్స్ ఆర్ వైజ్ ఇనఫ్. అప్పుడు కూడా వాళ్ళని ఇదేంటి షీల్డ్ చేసి, అమ్మో వీళ్ళు చెడును వింటే వీళ్ళు పాడైపోతారు, బాధపడిపోతారు అనుకుంటే యు ఆర్ మార్కింగ్ దెమ్ ఫర్ ఫెయిల్యూర్. వరల్డ్ ఇస్ నాట్ కైండ్ ఇనఫ్ కదా, వరల్డ్ ఇస్ నాట్ కైండ్ ఇనఫ్. మన ఇంట్లో మనం జాగ్రత్తలో ఇదేంటి పక్షి తన పిల్లల్ని రెక్కల కింద దాచిపెట్టుకుంటుంది అని కూర్చుంటారు. దెన్ ద కిడ్ హ్యాస్ టు డీల్ విత్ ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ వెన్ దే గో అవుట్. వాటికి ప్రిపరేషన్ కావాలి అంటే ఇన్ఎవిటబుల్ థింగ్స్, అంటే ఫెయిల్యూర్ అనేది కామను. నువ్వు అప్లికేషన్లు పెట్టిన జాబుల్లో 100 అప్లికేషన్లు పెడితే 4 ఇంటర్వ్యూలకు పిలుస్తారు, అందులో ఒకటే వస్తుంది నీకు. ప్రిపేర్ ఫర్ ద ఫెయిల్యూర్ ఇన్ ద 96 దిస్ థింగ్స్. People die and that's a natural consequence. People die accidentally. That is also sometimes unintended. Right? మరణం గురించి మాట్లాడడానికి ఇంత భయం ఏంటో మన వాళ్ళకి ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ అండి. మళ్ళీ ప్లస్ కథలకు బోల్డ్ అని చెప్పుకుంటారు కదా, చచ్చిపోతే మాత్రం ఈ షర్ట్ వదిలేసి కొత్త షర్ట్ వేసుకున్నట్టు ఇంకో జన్మకి వెళ్ళిపోతాను. మరి అంత గ్యారంటీ ఉన్నప్పుడు మాట్లాడడానికి ఎందుకు భయమో నాకు అర్థం కాదు. రైట్, కొత్త పడుతుందో పట్టదో, టైట్ అయిపోతుందో లూజ్ అయిపోతుందో పైన. సో బట్ బేసికల్లీ ఏంటంటే ఈవెన్చువల్లీ వాట్ హ్యాపెన్ వాస్, అంటే వాళ్ళంతా డేట్ పెట్టుకుని తనేమో వాళ్ళ కిడ్స్ కూడా వేసుకుంది అనమాట. అదే వాళ్ళ సో అంటే నా పాప యాక్చువల్లీ మాకు సమ్ కాలర్ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్ డెత్ కదా, సో ఇది గుర్తొచ్చింది అనమాట. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్. అంటే పిల్లలకు చెప్పాలంటే దట్స్ వాట్ ఐ టెల్. నేను మీతో లాస్ట్ లో ఉంటాను అంటే ఎవరి టైం ఉండను. I mean, someday everyone will die. I will also die. The same happens to you guys. అని చెప్పి ప్రిపేర్ చేయడం ఇట్ వాస్ ఆల్వేస్ గుడ్ అని అనిపిస్తుంది నాకు. సో దిస్ ఇస్ జస్ట్ ర్యాంట్ దట్ ఐ వాంటెడ్ టు సే. చాలా మంది ఏంటంటే భయపడతారు, అయ్యో వాళ్ళని నిర్వేదంలో తీసుకెళ్ళిపోతాం, వాళ్ళు డిస్పైర్లోకి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ బట్ దట్స్ నాట్ ట్రూ అండి. మనం చిన్నపిల్లలకి చాలా అంటే మన భయాలని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసి దే కాంట్ హ్యాండిల్ అనుకుంటాం. నిజంగానే యాక్సిడెంట్లోనే ఏదైనా జరిగి మనమో మన స్పౌజో పోతే అప్పుడు ఏం జరుగుతుందండి? దే విల్ బి థ్రోన్ ఇన్ టు వరల్డ్ దట్ దే హావ్ నెవర్ బీన్ ప్రిపేర్డ్ ఫర్. అది ఇంకా డేంజరస్ కదా. ఐ వాంట్ మై పీపుల్ టు బీ హ్యాపీ ఈవెన్ వెన్ ఐఎమ్ నాట్ దేర్ అన్న ఫీలింగ్ మన వాళ్ళకి ఎందుకు రావట్లేదు? నేనుంటేనే ఉన్నట్టు, నేను లేకపోతే అన్న ఆలోచన కూడా వాళ్ళకి రావడానికి వీల్లేదు అంటే సో సెల్ఫ్ సెంటర్డ్ కదా. అదన్నమాట. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ రైట్ అండి. యా థాంక్స్. టేక్ కేర్. Yep.